హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది నా లైఫ్‌లో నేను చెప్పుకోలేనంత హ్యాపీనెస్ ఇచ్చిందండి. మా పాపకైతే పుట్టు వెంట్రుకలు తీయించడానికి మేమైతే ఊరెళ్తున్నాము. అది కూడా వచ్చేసి చాలా ఫేమస్ అండి. పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌కైతే వెళ్తున్నాం. ఇక్కడైతే మనం హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అవ్వాలండి అక్కడ వెళ్ళడానికి. మేమైతే ఎర్లీ మార్నింగ్ 6:10కి అయితే వందే భారత్ ఉంది కదా! హైదరాబాద్ టు నెల్లూరు. అదైతే బుక్ చేసుకున్నాము. తిరుపతికైతే 2కి రీచ్ అయిపోతది. చాలా ఫాస్ట్ ఉంటది. మనకి లేట్ ఎక్కడా ఉండదు. నేనైతే ఫైనల్‌గా 5కి అలా 4:30 అట్లా లేచేసి 5 లోపు స్టార్ట్ అయిపోయామండి రైల్వే స్టేషన్‌కైతే. ఎందుకంటే బై మిస్టేక్‌లో అది కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వడం ఏమో అట్లా ఉంటదేమో తెలీదు. ఒక్కొక్కసారి ప్లాట్‌ఫార్మ్ చేంజ్ చేస్తా ఉంటారు సడన్‌గా. అప్పటికప్పటికి మళ్ళీ వెతుక్కోవడం అంటే ఇబ్బందుంటది. తెలిసిన విషయమే మీకు రైల్వే స్టేషన్ అంటే ఎట్లా ఉంటది అని చెప్పేసి. అందుకోసమైతే మేము త్వరగానే వెళ్ళాలి అనుకున్నామండి. ఇంకా ఫైనల్‌గా మనమైతే రైల్వే స్టేషన్‌కైతే రీచ్ అయిపోయాము. మేము కరెక్ట్‌గా 4:45 ఈ టైం కల్లా స్టార్ట్ అయిపోయాము. క్యాబ్ బుక్ చేసుకుంటే అది 5కి అట్లా వచ్చేసింది. మేము ఒక హాఫ్ ఎన్ అవర్‌లోనే వెళ్ళిపోయాము. ఇంకా ఫైనల్‌గా మనకైతే ఎక్కడ, ఏంటి, ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏ ఏ ట్రైన్ రాబోతుంది, ఎక్కడెళ్తుంది అని చెప్పేసి ఇక్కడ ఉంటది కదా! మనకైతే అక్కడ డిస్‌ప్లే అవుతా ఉంది. ఇదైతే మనకి వీడియోలో అయితే కొంచెం బ్లింక్ అవుతుందండి. డైరెక్ట్‌గా అయితే బావుంది. ఇక్కడ మనకి 2 చూపిస్తున్నారు గదా! టికెట్ కౌంటరు. ఇక్కడైనా తీసుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా మనం వాళ్ళ దగ్గరికెళ్ళకుండా అక్కడ మనకి చూపించిన వాటిలో అయినా డైరెక్ట్‌గా మనం టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చండి. ఇంకా ఫైనల్‌గా మేమైతే ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నాము. బట్ నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైమ్ అండి ఇట్లయితే నేను ట్రైన్ జర్నీ చేయడం. ఎప్పుడో 11 ఇయర్స్ బ్యాక్ ఏమో ఫ్యామిలీతో మా మమ్మీ, డ్యాడీ వీళ్ళతో కలిసైతే తిరుపతి వెళ్ళిన గుర్తుంది. ఇంక తర్వాతయితే రీసెంట్ టైమ్‌లో మా పాప పుట్టిన తర్వాతే అనుకోకుండా ఒక్కసారి రావాల్సొచ్చింది. ఇంక ఇదైతే నేను చాలా హ్యాపీ మూమెంట్ అండి. అప్పుడు మా మమ్మీతో, ఇంకిప్పుడు మా పాపతో అయితే నేను వెళ్తున్నాను. ఇంక ఫైనల్‌గా మేమైతే రైల్వే స్టేషన్ అయితే వెళ్ళాల్సిన ప్లాట్‌ఫామ్ వచ్చేసి 10 ఏదో చెప్పారు. మేమైతే 1 దగ్గరున్నాము. ఇక్కడ నుంచి 10 వరకు బై వాక్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కొంచెం మేమైతే ఏం చేసామంటే, గూగుల్‌లోనేమో 1 అని చూపిస్తా ఉంది. ఇంకా సరే గూగుల్ కరెక్ట్‌గానే చెప్తుంది కదా! అని చెప్పి దీన్నైతే గుడ్డిగా ఫాలో అయిపోయాము. అక్కడ మేము క్యాబ్ ఎక్కగానే చెప్పేసారు వాళ్ళైతే మాకు. ఏవండీ ఇది 1 కాదు 10 వరకు మీరు నడవాలి. చాలా దూరం అవుతది మీకు పాపతో అని చెప్పేసి. లేదండి ఇక్కడ 1 చూపిస్తుంది కదా! అని చెప్పేసి మేమైతే 1కే దిగిపోయాము 1 దగ్గరే. ఇంక మనమైతే వెళ్ళాల్సిన నంబరొచ్చేసి 10. దానికోసం బై వాక్ స్టెప్స్ అయితే ఎక్కేసేసి నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాము. నేనైతే ఇలా నా చిన్నప్పుడు ఎప్పుడో చూసానండి. అది గూడా అంతే క్లియర్‌గా అయితే చూసేదాన్ని గాదు. మా మమ్మీ ఏంటంటే, మేము ట్రైనొచ్చే టైంలో మేమేమన్నా గాలికట్లా యెళ్ళిపోతామేమో, ప్రతి ఒక్క మదర్ అంతేలెండి భయముంటది గదా! ఇంగ మా మమ్మీ అయితే అట్లా లాక్కొని డైరెక్ట్‌గా ట్రైన్‌లో పడేసేవాళ్ళు. స్టెప్స్ ఉంటది గదా! మనకి ట్రైన్ ఎక్కే టైంలో. వాటి మీద కాలు గూడా పెట్టనిచ్చేది గాదు. మా మమ్మీ, మా డ్యాడీ వాళ్ళైతే. భయము. ఎందుకంటే బై మిస్టేక్‌లో కాలేదన్నా జారిపోయి దానిలో పడిపోతామేమో అన్నట్టు. అవైతే మా చిన్నప్పుడు భయాల్లేండి. కాకపోతే అప్పుడే లైఫ్ చాలా బావుండేది. ఇంకా ఫైనల్‌గా మనం ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది. మేమైతే అక్కడ ఎక్కడ మన ప్లేస్ ఏంటి ఇవన్నీ చూసుకోవాలి కదా! ఆ స్టెప్స్ దగ్గరైతే నాకిప్పటికి భయమే. కాలు పెట్టి ఎక్కాలంటే చాలా భయం. అక్కడ స్లిప్ అయి జారిపోతా ఉంటది కదా! సో, దానికోసమైతే. ఇంకా ఫైనల్‌గా ట్రైనయితే ఎక్కేసాము. ఇంక పాపయితే ఏసీ ట్రైన్ గదండీ! బాగా చలిగా ఉంది. సో, తనకైతే నా బెడ్‌షీటు తన బెడ్‌షీటు, స్కార్ఫ్ ఇవన్నీ గూడా పూర్తిగా కవర్ చేసేసాను క్యాప్ పెట్టేసి. వ్యూ అయితే చూడండి అది చాలా బావుంది. ఇదే మా అమ్మతో నాకు చాలా మెమోరీస్ ఉన్నాయండి. అసలవైతే ఇప్పుడు మా అమ్మ లేకుండా ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ప్రతి ఒక్క మూమెంట్‌లో గూడా నాకు మా అమ్మ అయితే గుర్తొస్తూనే ఉంటది. ఎందుకమ్మా ఇట్లా వదిలేసి ఎళ్ళిపోయావు అని కనిపిస్తే అడగాలన్నంత కోపం, బాధ ఇవన్నీ గూడా ఉన్నాయి. అవన్నీ గూడా నేను నా పాపలోనే జూసుకుంటున్నాను. ఇప్పుడైతే నాకు మా పాపకైతే 9థ్ మంత్ వచ్చింది. ఇంకా ఈ 9 మంత్స్ నుంచి కూడా మా అమ్మ లేదు అనే ఫీలింగ్ అయితే నేను మా పాపతోనే ఫిల్ జేసుకోవాలనుకుంటున్నాను. ఇంక ఫైనల్‌గా నేనైతే హ్యాపీ. అదే మా అమ్ముంటే ఇక్కడ ఇది తాడి చెట్లు, కొబ్బరి చెట్లు, చేపల చెరువు ఇట్లా మేము జర్నీ చేసే టైంలో ప్రతి ఒక్కటి మాకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేసేది. అదిగో తిరుపతెళ్ళే సైడ్ అంటే చేపల చెరువులు బావుంటాయి. నెక్స్ట్ పసుపు తోటలు ఇవన్నీ ఉంటాయి గదా! వాటి గురించయితే నాకు చాలా ఎక్స్‌ప్లెయిన్ చేసేది. ఎందుకులేండి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడితే నాకు కొంచెం మళ్ళీ నేను బాధలో ఎళ్ళిపోతాను. ఇంకా ఫైనల్‌గా మా పాప అయితే నిద్రబోయింది. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఫస్ట్ టైమ్ ఇది వచ్చేసి సెకండ్ టైమ్. ఎట్లా ఉంటదో ఏంటో అని చెప్పి అనుకున్నాము. నేను మా వారే వెళ్తున్నాము.
నేనైతే ఫుల్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. తను ఏడుస్తదేమో, ఎట్లా చూసుకోవాలి, ఏంటి? 6కి ఎక్కితే ఒక 12:30 వరకు ట్రైన్‌లోనే ఉండాలి గదా అన్నట్టు భయముండే. కానీ తనైతే ఎక్కువ ఏడవలేదు. లాస్ట్‌లో ఏమో దిగే మూమెంట్‌లో ట్రైన్ బాగా స్లో అయిపోయింది. అక్కడ ఇక్కడ ఆగుతూ లేట్ అయింది. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ఎక్కడున్నాం, ఎంత టైంలో ఏ స్టేషన్‌లో రీచ్ అవుతాం అని చెప్పేసి మనకి డెస్టినేషన్ చాలా క్లియర్‌గా చూపిస్తా ఉంటారండి. హిందీ, ఇంగ్లీష్, తెలుగులో. మనకి ఇప్పుడు ఇక్కడున్నాము. ఇంకో కొంచెం సేపట్లో వెళ్ళిపోతాము. డోర్స్ రైట్ సైడ్ లేదా లెఫ్ట్ సైడ్ ఓపెన్ అవుతది. చాలా జాగ్రత్త అండి. ఏ థింగ్స్ మర్చిపోవద్దు. ఇలా అయితే వాళ్ళు పొద్దాక అనౌన్స్ చేస్తూనే ఉంటారండి. స్టేషన్ రాగానే. స్టేషన్ ఇంకొక 10 మినిట్స్‌లో ఉందనగా చెప్తూనే ఉంటారు. చాలా నచ్చిందండి నాకిదైతే. అన్ని చోట్ల అట్లయితే ఉండదు. కొంతమంది వాళ్ళ వస్తువులు మర్చిపోతా ఉంటారు. ఇంకా ఫైనల్‌గా మేమైతే ఇంటికెళ్ళిపోయాము. ఇంక ఈ కొంచెం చిన్న ప్రాసెస్ చూపిస్తున్నాను. ఎందుకంటే మేము ఇంటికెళ్ళిపోయేసరికి మాకొచ్చేసి అరౌండ్ మేము నెల్లూరు స్టేషన్‌లో అయితే దిగాము. అక్కడ నుంచి కొంచెం ఇంకా చాలా దూరం వెళ్ళాలిలెండి. అక్కడ నుంచి మేము ఇంటికొచ్చేసరికి 2:30 అట్లా అయిపోతా ఉంది. ఇంక ఇంటికి వెళ్ళగానే నేనైతే రైస్ పెట్టుకొని తిందామని చెప్పి స్టార్ట్ చేశాను. బట్ తినకూడదు, గొడుగు తీసుకెళ్ళాలి కదా దేవుడికి అని చెప్పి అన్నారు. ఇంక మా వారైతే తినలేదు. ఇంక తనైతే ఫ్రెష్ అయిపోయారు. ఈలోపు నేను పెట్టుకున్నది కూడా తినకూడదు అని చెప్పేసి అక్కడ పడేసాము. ఇంకా ఆ రోజైతే మాకు ఫుడ్ లేదండి. మీకు ఫస్ట్ నుంచి వీడియో తీయడానికైతే నాకు అవ్వలేదు. ఎందుకంటే గొడుగెత్తుకొని మేమే ఊరంతా తిరగాలి. మా ఫ్యామిలీ మెంబర్సే. సో, మేమందరం బిజీ ఉండడం వల్ల తీయలేకపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే అక్కడ ఇంకొక టెంపుల్ అయితే ఉంటది. ఆ టెంపుల్‌లో అయితే గొడుగు పెట్టున్నారు. అక్కడికెళ్ళేసేసి దేవుడికి దండం పెట్టేసుకొని, అక్కడ అన్నీ చూసుకొని ఇంకింటికొచ్చేయాలండి. ఇంటికి కూడా రాకూడదు. ఇంక గొడుగెత్తుకొని ఓకే. ఇంటికొచ్చేయాలి. ఇంటి దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ దేవుడికి దండం పెట్టుకొని మళ్ళీ వెళ్ళిపోవడం అయితే స్టార్ట్ చేయాలి. ఇక్కడ నా శారీనైతే ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే మేమొచ్చేసి అక్కడ మాకు పట్టు చీరలు ఇవన్నీ కట్టుకొని ఊరంతా తిరగడం అంటే అవ్వని పని అస్సలు. ఈ గొడుగు ఏదైతే ఉందో దానికైతే ఫస్ట్ నీళ్లు పోసేసి ఆ గొడుగునే దేవుళ్ళ భావిస్తారండి. ఇంకా నీళ్ళైతే పోసేసి మంచిగా పసుపు, కుంకుమ ఇవన్నీ పెట్టేసేసి తర్వాత కుంకంతో బొట్లు పెడతారు. అట్లనే హారతి కర్పూరం వెలిగిస్తారు. తర్వాత వచ్చేసి కొంతమందైతే బియ్యం ఇస్తారు. కొంతమంది డబ్బులు, బియ్యం 2 ఇస్తారు. ఇవన్నీ కూడా మనము కౌంట్ చేసైనా, చేయకుండా అయినా డైరెక్ట్‌గా దేవుడికే ఇవ్వాలండి. దేవుడి కోసమే వాడాలి. ఇంక ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఇట్లా నీళ్ళైతే పోయాలి. తర్వాత వచ్చేసి ఆయన్నే దేవుడిగా భావిస్తారు కదా! ఆ గొడుగునే. తర్వాత దానికైతే పసుపు, కుంకుమ మొత్తం రాసేసి కుంకంతో బొట్లు పెట్టానండి. ఇట్లా మేమొచ్చేసి నేను, మా వారు, ఇంకా అత్తయ్య వాళ్ళు, మమ్మీ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు. మేమందరం అయితే 3కి 3:45కి కరెక్ట్‌గా టెంపుల్ అయితే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళేసేసి మేము డైరెక్ట్ స్టార్ట్ అయ్యి ఇంటికొచ్చేసరికి అయితే టైము అరౌండ్ 9 లోపైతే అవుతుందండి. 9 వరకు 3 దగ్గర నుంచి హడావుడంతా స్టార్ట్ చేస్తే 9 వరకు మేమైతే ఎక్కడ కూర్చుంది లేదు, ఏం లేదు. ఆ గొడుగును ఎత్తుకున్న తర్వాత అంతా పవిత్రంగా ఉండాలి అని దేవుడిది భావిస్తారు కదా! సో, అందుకైతే మేమైతే ఆ దేవుడికి మంచిగా పూజ చేసుకున్నాము. అనుకున్నట్టు ఊరంతా తిరగాలి ఆ గొడుగును ఎత్తుకొని. వాళ్ళిచ్చే డబ్బులు కావచ్చు, వాళ్ళిచ్చే బియ్యం కావచ్చు, అక్కడైతే మనకి ప్రతి సాటర్‌డే, ఎవ్రీడే అనుకుంటా భోజనాలైతే జరుగుతాయి. నేనైతే ఆ గుడి గురించి చెప్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఫైనల్‌గా ఇలా అయితే కర్పూరం వెలిగించుకొని మంచిగా దేవుడికైతే హారతి ఇచ్చేయాలి. ఇంకా తర్వాత ఇట్లా చేసే ప్రాసెస్ ఒక్కళ్ళు కాదండి. ప్రతి ఊర్లో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ఇలానే చేస్తారు. చాలా పవిత్రంగా చూస్తారు. ఆ గుడికి ఎత్తుకున్న వాళ్ళనైతే ఇంకా డైరెక్ట్‌గా మనకి లక్ష్మీ నరసింహస్వామి అన్నట్టు భావిస్తారు. ఈ గొడుగునైతే మా వారు అట్లా తీసుకొనొచ్చే టైంలో టెంపుల్ నుంచి ఇంటి దగ్గరైతే తీసుకురావాలి గదా! ఆ టైంలో అయితే నేను ఫస్ట్ టైం చూడడం అసలు. వాటర్ పోసుకుంటూ తీసుకొచ్చారు. అంటే చెప్పులుండవు గదా! దేవుడికి కాళ్ళు కాలగూడదు అని చెప్పంట. అదైతే నాకు భలే నచ్చిందసలు. ఇంకా ఫైనల్‌గా మేమైతే టెంపుల్‌లో నిద్ర చేయాలి అనుకున్నాము. సో, దానికోసం అయితే మేమొచ్చేసేసి ఫస్ట్ టెంపో అయితే ఒకటి బుక్ చేసుకున్నామండి. అది అనుకోని కారణాల వల్ల వాళ్ళైతే వచ్చారు. బట్ మేము ఊరంతా తిరుగుతా ఉన్నాము. తర్వాత మా వాళ్ళైతే కాల్ చేశారు. మేమైతే ఆన్సర్ చేయలేదు. సరే కనిపిస్తే ఉంటారు గదా అనుకున్నాము. ఇదొకటి జరగడం వల్ల ఆ టెంపో అయితే మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. ఇంక అప్పుడు మళ్ళీ వేరేది చేసుకొని రావడానికి చాలా లేట్ అయిపోయింది. ఈలోపు మా మమ్మీ వాళ్ళైతే కారేసుకొని వచ్చారు గదా! నేను, మా వారు ఇంకా కొంచెం 12 లోపే అక్కడ వెళ్ళిపోయి నిద్ర చేయాలి అనుకున్నాము. మేమైతే ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ వెంటనే వేరే టెంపో అయితే వచ్చేసింది. ఫ్యామిలీ కూడా అంతా వచ్చారు హ్యాపీ. మేమైతే కరెక్ట్‌గా ఇంకొక 2 మినిట్స్ ఉంది అనగా అయితే వెళ్ళిపోయాము.
11:55 ఆ టైంలో అయితే మేము 11:55 అట్లా అయితే పెంచలకోనకైతే రీచ్ అయిపోయాము. ఓకే. నిద్ర చేయకపోయినా ఆ టైం కల్లా వెళ్ళిపోయాం గదా అని చెప్పి చాలా హ్యాపీ ఉన్నాము. ఇంకా వెళ్ళిపోయి ఆ నైట్ అయితే రూమ్ తీసుకొని స్టే చేసాము. ఇంకా ఇదైతే ఎర్లీ మార్నింగ్ అండి. మేము రూమ్ నుంచి వచ్చేసేసి ఇంకా రెడీ అయిపోయి టెంపుల్ దగ్గరికైతే వెళ్ళిపోతున్నాం. మార్నింగ్ చూడండి వ్యూ అంత ప్రశాంతంగా ఉందో. శనివారం అయితే ఇక్కడ టెంపుల్‌లో చాలామంది జనాలొస్తారండి. చాలా బా జరుగుతది. ఇదొచ్చేసేసి ఎర్లీ మార్నింగ్ అండి మనకి. మేమైతే రెడీ అయిపోయి పాపకి వెంట్రుకలు తీయించాలి అని చెప్పి అనుకున్నాం గదా! ఇంక మేము దానికోసం అయితే వెళ్తా ఉన్నాము. ఈలోపు మా వారేంటంటే టికెట్స్ అయితే తీసేసుకున్నారు. ఇంట్లో అత్తయ్య, మామయ్య, మా వారు అండ్ నెక్స్ట్ పాప వీళ్ళ నలుగురికైతే గుండు చేయించుకున్నారు. నేనొచ్చేసి వెంట్రుకలైతే ఇచ్చాను. అదే 3 కత్తెరలు అంటారు గదా! 3 కత్తెరలైతే నేనిచ్చాను. ఇంక చూడండి టెంపుల్ వ్యూ అయితే చాలా బావుంది. నేను ఈ టెంపుల్‌కి వెళ్ళడం అయితే ఇది సెకండ్ టైమ్ అండి. నేనైతే కళ్యాణానికెళ్ళాను ఒకసారైతే. కళ్యాణం అయితే అక్కడ చాలా బా జరుగుతుంది. ఇంకా ఈ టెంపుల్ దగ్గర మనకి చిన్న చిన్న షాపులు, ఇంకా పిల్లలు కావాల్సినవి రూమ్స్ గానీ, మనకి ఈ టెంపుల్ దగ్గర ఏ ఫెసిలిటీ లేదు అనుకోవడానికైతే లేదు. అన్నీ చాలా దొరుకుతాయి. అన్నీ చాలా కంఫర్ట్‌గా అయితే ఉంటది. టెంపుల్ కూడా చాలా పవర్‌ఫుల్ అండి. ది మోస్ట్ అని చెప్పుకోవచ్చు. టెంపుల్ వ్యూ అయితే చూడండి చాలా బావుంది. ఇక్కడ డైరెక్ట్‌గా స్వయంభూ అంటండి వెలిసారంట. ఇక్కడొచ్చేసి సెపరేట్ దీనికి స్టోరీనే ఉంది. ఇక్కడ చెంచలమ్మ తల్లినైతే ఫస్ట్ అక్కడ ఏదో రూపంలో తిరుగుతా ఉంటంటే, అక్కడ చెంచలమ్మ తల్లి చెలిగత్తెలందరూ అక్కడి నుంచి ఆయన్ని చూసి ఉగ్ర రూపంలో తిరుగుతా ఉంటే, అక్కడ నుంచి వెళ్ళిపోతే ఆ మొక్కతి చెంచలమ్మ తల్లొచ్చేసి లక్ష్మీ నరసింహస్వామిని ఉగ్ర రూపంలో చూసి చాలా ముగ్ధురాలయిపోయిందంట. ఇంకా మన లక్ష్మీ నరసింహస్వామి ఎవరైతే ఉన్నారో ఆమెనైతే పెళ్లి చేసుకొని ఇక్కడే ఉన్నారంట. దాంతో ఆదిలక్ష్మి అమ్మవారికి కోపం వచ్చేసేసి ఎక్కడి నుంచో వచ్చి చూసి ఉండేసరికి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకొని ఉన్నారంట. ఇక్కడ వచ్చేసి పెనుసిల్ల లక్ష్మీ నరసింహస్వామి అంటారండి వాళ్ళిద్దరు అలా ఉండడంతో. ఇంకా ఆదిలక్ష్మి అమ్మవారు అయితే కోపంతో అలిగి వెళ్ళిపోయారంట. ఇక్కడ ఈ సరౌండింగ్స్లోనే అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. అది కూడా మీకు చూపిస్తాను. దీనికైతే సపరేట్ స్టోరీనే ఉందండి. చాలా మంచిగా ఉంటుంది టెంపుల్ అయితే. లోపలికైతే ఫోన్ అలౌ లేదు మెయిన్ గర్భగుడిలోకి అయితే. ఇంకా సో దానికోసం అయితే మేము వీడియో తీయడానికి అవ్వలేదు. ముందు ఈలోపు ఇక్కడ ఉన్నవన్నీ చూపిస్తున్నానండి. చూడండి ఇక్కడైతే టెంకాయలు అయితే కొబ్బరికాయలు ఉంటాయి కదా, ఇవైతే కొడతారు. చాలామంది అండి మొక్కుకుంటారు. బస్తా కాయలు కొడతాము, 101 కాయలు, 108 కాయలు, ఇట్లా 1000 కాయలు ఇట్లా ఉంటుంది కదా. ఎవరి ఇష్టానికి ఎవరి స్తోమతని తగ్గట్టు వాళ్ళు ఎవరి మొక్కుకు తగ్గట్టు వాళ్ళైతే కోరుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళైతే ఏవైతే అనుకుంటారో ఆ మొక్కు తీరగానే వచ్చి కొట్టేస్తారండి కొబ్బరికాయలనైతే. చూడండి ఇక్కడైతే మనకి ఈ లొకేషన్లో అయితే ఎప్పుడు నీళ్లు పారుతూనే ఉంటాయి. నీళ్ళైతే చాలా అంటే ఎంత ప్యూర్గా ఉంటాయంటే అంత అంత మంచిగా కనిపిస్తుంది. అక్కడ 5 రూపీస్ కాయిన్స్ అవన్నీ వేస్తే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి కోనేరండి. కోనేరు తెలిసిందే కదా, కోనేరు ఇది మంచిగా ఉంటుంది. ఎప్పటికప్పటికి ఫ్రెష్ వాటర్ వస్తూ ఉంటాయండి. ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలీదు మనకి. అదంతా వచ్చేసి గట్టు ప్రదేశం అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు టెంపుల్ వ్యూ చూస్తే మీకు తెలుస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసి హాట్ వాటర్ కూడా ఉందండి. చిన్నపిల్లలు గుండు చేయించుకొని వస్తారు కదా, వాళ్ళకైతే హాట్ వాటర్ ఉంటుంది. కొంత మనీ అయితే పే చేసి తీసుకోవాలి. ఇంక ఇక్కడ వచ్చేసి రూమ్స్ కూడా ఉన్నాయి. మనకి అన్నీ ఉంటాయండి సౌకర్యాలు. అది లేదు ఇది లేదు అనుకోవడానికి లేదు. ఒక పర్ హెడ్కి వచ్చేసి గుండు చేయించుకునే వాళ్ళు ఉంటారు కదా, వెంట్రుకలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళకైతే 40 రూపీస్ అంట. చిన్నలైనా కావచ్చు పెద్దవాళ్ళైనా కావచ్చు. ఇక్కడైతే ఫస్ట్ టికెట్ తీసుకోవాలండి. చూడండి ఇంకైతే వెళ్ళిపోవాలి. మేమైతే మా పాప ఎట్లా ఏడుస్తుందో ఏంటో అని చెప్పి చాలా భయంగా ఉన్నాము. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వేరే జరిగింది. అదేంటో మీకు చూపిస్తాను. నేనైతే నమ్మలేకపోయాను ఇట్లా ఉంటారా అని చెప్పేసి. అక్కడ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామికి బాగా పూజలు చేస్తారండి. చాలా మంచిగా ఫేమస్ అసలు అక్కడ. ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ మొత్తం వెంట్రుకలు ఇచ్చేస్తారనమాట. బాబు కానీ పాప కానీ ఎవరైనా కావచ్చు. పుడితే గొడుగు తీసుకెళ్తారు. అట్లాగే తీసుకెళ్ళిన ఫ్యామిలీ అంతా వెంట్రుకలు ఇచ్చేస్తారు. అది వాళ్ళ నమ్మకం అండి. ఎవరి నమ్మకం వాళ్ళది కదా. ఇంకా ఫైనల్గా మనమైతే వెంట్రుకలు తీయించుకునే ప్లేస్కి అయితే వచ్చేసాము. మేనమామతో తీయించాలి కదండి ఫస్ట్ వచ్చేసి. మా నాని అయితే మా తమ్ముడు అయితే 3 కత్తెరలు అయితే కట్ చేయమని చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు. ఇంకా ఫస్ట్ మేనమామే కదా ఏదైనా కోడలికి. ఇంకా చూడండి మా నాన్నకైతే అదేదో తీసుకురమ్మని చెప్పారు. పాప ఏడవకూడదు కదా,
దానిలో ఒక అట్టముక్క అయితే ఉందండి, అదైతే పాపకి ఇచ్చేశారు. అది ఇచ్చేసిన తర్వాత పాప అయితే దాంతో ఆడుకుంటూ ఉంది. అసలు నాకు భలే అనిపించింది. ఇంకా మీకు ఇది క్లియర్గా నేను చూపిస్తాను. ఇంకా మేనమామ అయితే కట్ చేశారు. ఇంకా ఫైనల్గా ఇక్కడైతే ఆయనైతే వెంట్రుకలు తీస్తూ ఉన్నాడు కదా, ఒక అట్టముక్క అయితే ఇచ్చేశారు పాపకి. ఇంకా దాన్ని ఆడుకుంటూ దాన్ని చూస్తూ ఉంది. ఈయనైతే పాపకైతే చాలా క్లియర్గా నీట్గా చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ఏంటంటే అసలు పాపే అడవలేదు. ఇదైతే మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా మనుషులు అందరూ ఉంటే భయపడుతుందేమో అని చెప్పేసి నేను మా వారు, మా అత్తయ్య, మా మామయ్య అయితే వచ్చారు. వాళ్ళైతే వేరే చోట వెంట్రుకలు ఇచ్చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే నేను మా వారు, మా తమ్ముడు అయితే ఉన్నాము. ఇక్కడ వెంట్రుకలు తీస్తుంటే అసలు మా పాప అస్సలు ఇది అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇప్పటికి కూడా మాకు షాకింగ్గానే ఉంది అదైతే. ఇంకా ఫైనల్గా వెంట్రుకలు అయితే తీయించానండి. ఇంకా తర్వాత నేను కూడా కత్తెరలు అయితే ఇవ్వాలి అనుకున్నాను కదా. ఇంకా నేనైతే మార్నింగ్ జడైతే వేసుకొని వెళ్ళిపోయాను. బట్ నాకైతే అనుకోలేదు. ఇంకా ఫైనల్గా జడైతే తీసేసాను. అక్కడ ఉన్న వాళ్ళే హెయిర్ అయితే తీసేశారు. ఇంకా ఫైనల్గా మనమైతే 3 కత్తెరలు ఇవ్వడం కోసం ముందు పొద్దున్నే మనం స్నానం చేసి వచ్చేసామండి. హెడ్ బాత్, దానికి ప్రాబ్లం లేదు. మంచిగా స్నానం చేసి వచ్చిన తర్వాతే మనం హెయిర్ అయితే ఇవ్వాలి ఆ దేవుడికి. ఇవైతే తీసుకెళ్ళి హుండీలో వేస్తారండి. పాప కట్ చేసేటప్పుడు కూడా మేనమామ ఏదైతే 3 కత్తెరలు కత్తిరించారో అవి కూడా మనకి జాగ్రత్తగా ఇచ్చారు. ఇవైతే హుండీలో వేయాలంట. అక్కడ స్వామివారికి సపరేట్గా హుండీ ఉంటుంది, అక్కడైతే వేయమని చెప్పారు. ఇంకా చూసారు కదా ఫైనల్గా నేను కూడా అనుకోలేదండి. మీరు వచ్చేసి ఇక్కడ నా శారీని అయితే ఇగ్నోర్ చేసేయచ్చు. ఎందుకంటే నేనైతే శారీస్ నాకు అంత క్యారీ చేయడం రాదు. సో దానికోసం అయితే కంఫర్ట్గా ఉండే శారీస్, అది కూడా చాలా బ్లౌజ్ అయితే చాలా లూజ్ ఇట్లా ఉండేదే తీసుకున్నాను. మీరు అక్కడ వచ్చేసి నా డ్రెస్ని అయితే ఇగ్నోర్ చేసేయండి. ఇంకా తర్వాత ఫైనల్గా నేనైతే కూడా హెయిర్ అయితే ఇచ్చాను. వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అంతా అయిపోయిన తర్వాత కొంత మనీ అయితే వాళ్ళకి ఇవ్వమంటున్నారు. బట్ కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది. అక్కడ ఆల్రెడీ టికెట్ తీసుకునేటప్పుడే కౌంటర్లో కొంత మనీ అయితే పే చేసే వస్తారు కదా. ఇంకా ఫైనల్గా వాళ్ళైతే నాకు అడిగారు టికెట్ చూపించండి అని. టికెట్ అయితే వాళ్ళకి ఇచ్చేసాను. ప్రతి ఒక్కళ్ళు కూడా వెంట్రుకలు తీయించేటప్పుడు ఫస్ట్ టికెట్ అయితే తీసుకుంటారండి. ఇంకా తర్వాత మనకైతే కట్ చేస్తూ ఉన్నారు, చూపిస్తున్నారు. ఇట్లా చాలా మేడం, ఇంకా ఎక్కువ కట్ చేయాలా లేదా తక్కువ కట్ చేయాలా వాళ్ళైతే అడిగారు. ఇట్లా కట్ చేస్తున్నానని కూడా చూపిస్తున్నారు. సరేనండి కట్ చేయండి అని చెప్పాను. పైన అయితే 3 కత్తెరలు అయితే కట్ చేశారండి. అటు ఇటు అండ్ మిడిల్లో అయితే కట్ చేశారు. ఇంక ఇవి కట్ చేసినవి అయితే సపరేట్గా పెడతా ఉన్నారు. ఇంకా తర్వాత కింద కూడా కట్ చేయాలా, మీరు 5 కత్తెరలు ఇవ్వడానికి మీకు ఇష్టమేనా అని అడిగారు. ఓకేనండి తీయండి అని చెప్పాను. ఇంకా ఏదైతే ఉందో కింద కూడా కట్ చేశారండి కొంతవరకు. మొత్తం కలిపి 5 కత్తెరలు అయితే ఇచ్చేసాను ఇంకా నేను దేవుడికి. నా ముక్క అయితే ఇంకా అంతటితో అయిపోయింది. ఈలోపు మా అత్తయ్య గారు, మా మామయ్య గారు కూడా వెంట్రుకలు అయితే తీయించుకొని వచ్చేసారు. ఇంకా తర్వాత మా వారిది కూడా అయిపోయింది. ఇంకా ఫైనల్ లుక్ వచ్చేసి మా వారిది, మా పాపదైతే ఇట్లా ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాలు పొంగల్ చేస్తున్నారండి. ఇక్కడ ఆల్రెడీ మనం టెంపుల్లో వెళ్ళేటప్పుడు వెంట్రుకలు తీయించేటప్పుడు ఇట్లా అయితే ఒక పక్క పాలు పొంగల్ జరుగుతూ ఉండాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెంట్రుకలు కూడా తీయించుకోవచ్చు. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే టెంపుల్ కొంచెం ఎక్కువ దూరంలో మేము టెంపో అయితే ఆపున్నాము. అక్కడ పాలు పొంగల్కి సంబంధించినవన్నీ అక్కడ ఉండడంతో ఇక్కడైతే మేము ఈ పనిలో ఉండడంతో ఇక్కడ వంట అయితే పాలు పొంగల్ అయితే చేయలేకపోయాము కరెక్ట్ టైంకి. ఇంకా తర్వాత మేమైతే వెంట్రుకలు తీయించుకొని వచ్చి ఇంకా అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ మా చిన్నత్తయ్య వాళ్ళైతే పాలు పొంగల్ చేస్తూ ఉన్నారండి. వాళ్ళైతే మంచిగా ఏదైతే పోయి ఉంటుందో దానికైతే పసుపు కుంకుమ అన్నీ పెట్టాలి కదా, పెట్టేశారు. ఇంకా బియ్యం, పచ్చెనపప్పు దానిలో అయితే కొన్ని వేశారు. ఈ ప్రాసెస్ అంతా నేను క్లియర్గా వీడియో తీద్దాం అనుకున్నాం కానండి, కాకపోతే ఆ ముందు రోజు సరిగ్గా ఫుడ్ తినలేదు, ఊరంతా తిరుగున్నాము, కొంచెం అలసిపోయి ఉన్నాము. తర్వాత వచ్చేసి టెంపుల్ దగ్గర వచ్చేసరికి సరిగ్గా నిద్ర లేదు. ఇంకా తర్వాత మేమైతే వీడియో తీయడానికి అవ్వలేదండి. ఇంకా నేనైతే ఇది పార్ట్ 1, పార్ట్ 2 అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. బట్ అవ్వలేదు. అప్పటికే చాలా ఇబ్బంది ఉన్నాము మేము. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడైతే మనకి ఈ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది కదా. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండి, లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. సో లైక్ అయితే ఇవ్వండి అండి. ఇంక ఈలోపు వీళ్ళైతే మంచిగా క్లియర్గా చేసేసుకున్నారు. మనకి వాటర్కి అస్సలు ఇబ్బంది ఉండదండి. ఎక్కడ చూసినా మనకి ట్యాప్స్ అయితే ఉంటాయి, మంచి వాటరే వస్తాయి, తాగొచ్చు, డ్రింకింగ్ వాటరే అవి. ఇంకా ఫైనల్గా ఇంకా పాలైతే కలుపుకున్నారు. ఇంకా ఈ పాలు పొంగలి చాలా టేస్టీ ఉందండి.
ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేస్తారు కదా, ఎవరి స్టైల్ వాళ్ళది. మేమైతే మా సైడ్ ఏంటంటే పాలంతా పొంగిన తర్వాత దానిలో బియ్యం వేసి తర్వాత ఈ బెల్లం ఇవన్నీ వేయడం జరుగుతుంది. ఇట్లా మా చిన్నత్తయ్య వాళ్ళు ఏంటంటే ఇలా ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది కదా, వీళ్ళని డ్రై ఫ్రూట్స్లో ఆల్రెడీ గీ అంతా నెయ్యి ఇవన్నీ కలిపి తీసుకొని వచ్చారు. కొంచెం నెయ్యి కూడా ఇక్కడే వేస్తున్నారు. ఇంక ఈ ప్రాసెస్ అంతా ఇక్కడ ఇట్లా జరుగుతూ ఉంది. ఒక పక్క మా వారైతే బెల్లం దంచుతూ ఉన్నారు కూర్చొని. బెల్లం ఆల్రెడీ దంచి ఉండదు కదా, అవైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే దంచుతూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తేనే అవుతుంది కదండి. ఇంకా మేమైతే ఫుల్ అలసిపోయి ఉన్నాము. ఇంకా చూడండి ఇట్లా చేసుకుంటా ఉన్నారు. ఇంకా ఫైనల్గా మేము డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా తెచ్చి పెట్టుకున్నారు. మేమైతే అమ్మవారికి అండ్ నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామికి కూడా మేమైతే బట్టలు తీసుకొచ్చాము. ఇవి కూడా మీకు వీడియోలో చూపించడానికి అయితే అవ్వలేదండి. మేము అప్పటికే చాలా తిరిగి అలసిపోయి అట్లయితే ఉన్నాము. ఇంకా ఫైనల్గా మా మొక్కులు అయితే అయిపోయాయి. చెప్పాను కదా, ఇక్కడ హాట్ వాటర్ ఉంటుంది కోనేరు దగ్గర, చిన్నపిల్లలకి 20 రూపీస్ అండి బకెట్ వచ్చేసి. ఇంక ఇలా బకెట్ అయితే తీసుకొని ఇంకా మనమైతే పాపలకి స్నానం చేయించవచ్చు. ఇంక ఇక్కడైతే మా పాపనైతే మా మమ్మీ ఎత్తుకున్నారు. అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చేసి ఇలా వంటలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆదిలక్ష్మి అమ్మవారి తల్లి టెంపుల్ అని చెప్పాను కదా, అక్కడ నుంచి అయితే ఏదో చిన్న ఊరేగింపుతో తీసుకెళ్తూ ఉన్నారు. పాపకైతే చేతిలో ఉండడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అక్కడే మా పిన్ని వాళ్ళ శారీ ఒకటి ఉంటే తెప్పించేసి ఉయ్యాలు కట్టేశామండి. ఇక్కడ మనం పిల్లలకి ఉయ్యాలు ఉంటేనే చాలా ప్రశాంతంగా ఉంటారండి. మనం ఎత్తుకొని వాళ్ళని నలపడం ఇట్లా చేయడం కంటే వాళ్ళైతే చాలా హ్యాపీ ఉంటారు. చాలా పీస్ఫుల్గా నిద్ర అయితే వస్తుంది. ఇంక ఈలోపు అటువైపు అయితే అత్తయ్య వాళ్ళు వీళ్ళైతే పాలు పొంగల్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు కదా, ఇంకా తెలిసిన విషయమే కదా, చాలా దూరంగా ఉంటాము. మా అత్తయ్య వాళ్ళు అయితే పదే రారు కదండి. నేను అక్కడ నుంచి వచ్చేసి కూడా ఇక్కడికి ఒక 3 months అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా చాలా మంత్స్ అయిపోతా అన్నట్టు అనిపించింది మాకైతే. ఇంకా నేను, మా మమ్మీ, మా పెద్దత్త, మా చిన్నత్త, అమ్మమ్మ ఇట్లా మాట్లాడుకుంటా ఉన్నాము. తమ్ముడు, మామయ్య వాళ్ళ పిల్లలు వచ్చేసి అక్కడ పడుకున్నారు మంచిగా, అక్కడ వాళ్ళు, ఇక్కడ మేము. ఇంకా తర్వాత అక్కడ వచ్చేసేసి మనకి అంత వాటి గురించి తెలియదు కాబట్టి అత్తయ్య మామయ్య వాళ్ళు కదా చూసుకునేది పాలు పొంగల్ విషయాలని. ఇంకా వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. ఇంకా మా తమ్ముడు అయితే పిలుస్తూ ఉన్నాం, కెమెరామ్యాన్ అండి. మనకి ఏ వీడియోస్ తీయాలన్నా మా తమ్ముడే బాగా తీస్తాడు. ఇట్లా తీయనాని అని చెప్తే చాలు, ఎట్లా తీయాలి అక్క అంటాడు. ఇంకా ఇటు తిప్పాలా అటు తిప్పాలి, ఫోన్ ఎట్లా చూపించాలి అక్క, నువ్వు మంచిగా లేదు, మంచిగా ఉండు, ఇట్లా కూడా చెప్తా ఉంటాడు. ఇంకా ఫోన్ అయితే మా తమ్ముడికి ఇచ్చేసాం. ఇంకా తర్వాత అయితే మమ్మల్ని చూపించినాని అని చెప్తే చూపిస్తూ ఉన్నాడు. మేము చూడండి వాళ్ళు ఎప్పుడు పాలు పొంగల్ అయిపోతుందా, ఎప్పుడు గుడికి వెళ్దామా అన్నట్టు ఉన్నాము. నేనైతే ఫస్ట్ వచ్చేసి వాళ్ళు వచ్చినందుకు చాలా హ్యాపీ అండి. నేను ఒక మిస్టేక్ చేశాను. ఏంటంటే ఫంక్షన్ వచ్చేసి వాళ్ళు వచ్చినందుకు హ్యాపీ కదా, మిస్టేక్ ఏంటంటే ఫంక్షన్ వచ్చేసి ఫ్రైడే కదా, సాటర్డే అసలు అయితే. బట్ నేను ఏం చెప్పానంటే వాళ్ళకి ఫ్రైడే రోజు మేము వస్తాము, వెళ్ళి ఊర్లో తిరిగేసేసి ఆ రోజే పాపకి వెంట్రుకలు ఇచ్చేసి ఆ రోజే అన్నదానం అన్నట్టు చెప్పాను. అది నేను చేసిన బిగ్ మిస్టేక్ అండి. దాంతో ఏంటంటే ఇట్లా మా డాడీ వచ్చేసి ఏఎస్ఏ అనమాట, తనకి అయితే ఖాళీ ఉండదు. ఇంకా దానికోసం అయితే ఇంకా చాలా బిజీ కదా, పోలీస్ అంటేనే ఇంకా అట్లా ఉంటుంది. చెప్పింది ఒకరోజు అక్కడ జరుగుతుంది సాటర్డే, నేను చెప్పిందేమో ఫ్రైడే. అనుకోకుండా అలా చెప్పడం వల్ల వాళ్ళైతే ఆ రోజే వచ్చేసారు. మా డాడీ వాళ్ళకైతే ఉండడానికి అవ్వలేదు, ఇంకా వెళ్ళిపోతా ఉన్నారు. ఈ ఫంక్షన్ అయిపోగానే వెళ్ళిపోతా అన్నారు. ఇంకా దానికైతే నాకు మామూలు బాధ లేదు. ఇంకా చూడండి ఉన్న కొంచెం సేపు అయినా వాళ్ళతో ఉందామని ఉన్నాను. నాకైతే వాళ్ళు వెళ్ళిపోతుంటే మామూలు ఏడుపు రాలేదండి. ప్రతి ఒక్క ఆడపిల్లకి అంతేనేమో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం దూరం ఉన్నా తట్టుకోలేరు. అట్లాంటిది నేనైతే హ్యాపీ. బట్ నేనైతే మా అత్తయ్య వాళ్ళైతే అలా కాదండి, నీ ఇష్టం అమ్మ, ఎప్పుడు వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు, ఇట్లా చెప్తా ఉంటారు. ఇంకా ఫైనల్గా అక్కడ అందరూ చిన్నపిల్లలందరూ అక్కడ ముచ్చట్లు పెట్టుకున్నారు. మా పాప అయితే ఇక్కడ నిద్రపోతుంది. మేము కూడా మంచిగా చిల్ అయ్యాము. ఇంకేదో ముచ్చట్లు ఉంటాయి కదా, మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ ఆవైతే ఇక్కడే తిరుగుతూ ఉందండి, ఇంకా అసలు మామూలుగా లేదు. మా డాడీ అయితే ఆవుది పంచామృతం అని చెప్పేసి తాగుతారు కదా, అట్లా తాగేశారు. ఇంకా తర్వాత వచ్చేసి మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి. గొడుగు అయితే ఏదైతే తెచ్చామో అది దేవుడికి ఇవ్వాలి కదా. మా మమ్మీ అయితే మా పాపని అట్లా తీసుకురావడానికి చూస్తూ ఉంది. అక్కడ వచ్చేటప్పుడు కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను. ఇంకా తర్వాత ఫైనల్గా గుళ్ళో అయితే మనకి ఫోన్ అలౌ లేదండి, చూపించరు. అసలు ఎక్కడైనా తెలిసిందే కదా, ఏ టెంపుల్లో కూడా ఫోన్ అలౌ ఉండదు. ఇంకా ఫైనల్గా ఇట్లా అయితే దానికి
బ్లాక్ కలర్లో ఉంటుంది కదా, దీపం వెలిగించిన తర్వాత అదైతే అందరు బొట్టు పెట్టుకుంటా ఉన్నారు. ఇంకా ఫైనల్గా మా మమ్మీ కూడా నాకు పెట్టేసింది. ఇంకా మా మొక్కులు అయితే అన్నీ తీరిపోయాయండి. ప్రశాంతంగా అనుకున్నది అనుకున్నట్టయితే జరిగింది. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఊర్లో అయితే అన్నదానం ఉంది. ఇంకా అన్నదానం ముందు దేవుడు ఊరేగింపు అయితే ఉంటుందంట. ఆ ఊరేగింపు నెక్స్ట్ వచ్చేసి అక్కడ భజన పాటలు అయితే ఏవైతే ఉన్నాయో పాడతారు. మేమైతే ఇట్లా అటు వచ్చి ఇటు వచ్చి జర్నీ చేసి వెంటనే ఇలా ఊర్లో తిరిగేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి ఇవన్నీ చేసే వరకు అక్కడ వీడియో తీయడం అయితే మిస్ అయిందండి. నేనైతే అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళలేకపోయాను. ఇంకా మా వారు మా అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే ఇంకా దేవుడికి సంబంధించిన ఫంక్షన్స్ కదా, వీడియోస్ తీయడం కూడా అంత బాగుండదులే అని చెప్పి అనుకున్నారు. ఇంకా ఫైనల్గా మా పాపకైతే మా మమ్మీ దేవుడి దగ్గర నుంచి తెచ్చిన మాలనైతే ఇలా వేసింది. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడైతే మామూలు హ్యాపీ లేదండి. ఇంకా ఫైనల్గా మనమైతే అంతా మంచిగా జరిగిపోయింది. ఏదైతే మిగిలిందో ఫుడ్ అదైతే వేస్ట్ చేయకుండా, దారిలో అయితే కోతులు ఉంటాయని చెప్పి అనుకున్నారు, తెలిసిన విషయమే. సో వాటికైతే పెడదాము, కొంచెం ఎంతో కొంత పుణ్యం వస్తుంది కదా అన్నట్టు ఇంకా మిగిలిన ఫుడ్ అయితే అక్కడ వేయడం జరిగిందండి. అసలు కోతులు అయితే ఇట్లా వేస్తే అట్లా తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి. అక్కడేమో బ్యాక్ సైడ్ నేనే ఉన్నాను, అవి మా దగ్గరికి ఎక్కడ వస్తాయని చెప్పి మాకు భయము, పాప ఉంది కాబట్టి. ఇంకా ఫైనల్గా అంతా హ్యాపీయేనండి. కాకపోతే ఒక్కటే చిన్న బాధ, నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళుండి ఊర్లో టెంపుల్ దగ్గరికి కూడా వీడియోస్ తీసుకొని ఉంటే బాగుండేది. ఇది పార్ట్ 1 పార్ట్ 2 అప్లోడ్ చేసేదాన్ని, మిస్ అయ్యాను అని చెప్పి బాధ. అక్కడైతే వెళ్ళలేకపోయాను. బట్ అక్కడ నుంచి అయితే మా వారు నాకు కొంచెం ఫుడ్ అయితే తీసుకొచ్చారు. అసలు చూడండి అవి కోతులు ఎట్లా తీసుకెళ్ళిపోతున్నాయో. చాలండి, ఫుడ్ అయితే వేస్ట్ అవ్వలేదు, అవైతే హ్యాపీగా తిన్నాయి. ఇంకా తర్వాత అక్కడ నుంచి అయితే కొంచెం నా కోసం వెజ్ బిర్యానీ అండ్ కొంచెం వడలు, పెరుగు చట్నీ ఏదైతే ఉంటుందో స్వీట్ ఇంకా మొత్తం తీసుకొస్తా ఉన్నారు కానీ వద్దని చెప్పాను. అసలు అప్పటికి చాలా లేట్ అయిపోయిందండి ఫుడ్ తినడానికి. ఇంకా సరే అని చెప్పేసి కొంచెం అయితే ఫుడ్ తిన్నాను. అప్పటికే చాలా లేట్ అయిపోవడంతో తినాలన్న థాట్ కూడా లేదు, అసలు అలసిపోయి ఉన్నాము. ఇంకా ఫైనల్గా మాదైతే అయిపోయిందండి. వెంటనే నేను పాప కూడా నిద్రపోతుంది. ఇంకా వెంటనే జరిగిన ఫంక్షన్ జరిగిన రోజు ఆ తర్వాత రోజు ఉండేసి మేము హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.